రంగారెడ్డి జిల్లాలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ భాగోతం బయటపడింది. జిల్లేట్ చౌదరిగూడలో ఫేక్ డాక్టర్ గుట్టురట్టయింది. మగపిల్లలను పుట్టిస్తానంటూ మోసం చేశాడు ఓ ప్రబుద్ధుడు. బిహెచ్ఎంఎస్ చదివి దర్జాగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. శ్రీలక్ష్మి ప్రసన్న క్లినిక్ ముసుగులో దందా నడుస్తోంది. చదివింది హోమియోపతి, చేస్తుంది అలోపతి. పిల్లలు లేని దంపతులే శివలింగం టార్గెట్. ఇంత జరుగుతున్నా జిల్లా వైద్యాధికారులు తమకేం పట్టినట్లుగానే చోద్యం చూస్తున్నారు. ఒకవైపు వైద్యం వికటించి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు వచ్చిరాని వైద్యంతో పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు ఫేక్ డాక్టర్ శివలింగం. ఫస్ట్ రిపోర్ట్స్ చూద్దామని ఉన్నాయి కదా వాళ్ళు ఆ రిపోర్ట్స్ ఉంటే వాట్సాప్ చేయమని చూద్దాం ఏం ప్రాబ్లం. అది స్కానింగ్ నొప్పి ఉంటేనే చేపియండి, నొప్పి లేకపోతే డేట్ అయిపోయినాక నెక్స్ట్ డే తెల్లారి ఉంటేనే అట్లా చేపిస్తారు. నొప్పి లేకపోతే ఏమదు, నొప్పి తక్కువ అయిపోతుంది కదా టాబ్లెట్ వేసుకుంటే ఇట్లా డేట్ వచ్చినాక తెల్లారి అది కూడా నొప్పి ఉంటే మీకు కూడా తెలిసిందే ఉంటుంది. చాలా కాలంగా సంతానం లేని వెంకటేష్ ఫ్యామిలీ పిల్లల కోసం శివలింగంను ఆశ్రయించింది. జిలేట్ చౌదరిగూడలో ఉన్న లక్ష్మీ ప్రసన్న క్లినిక్ లో చికిత్స తీసుకునేందుకు దంపతులిద్దరూ అక్కడికి వెళ్లారు. శివలింగంను కలవగా ఖచ్చితంగా పిల్లలు అవుతారు, నా ట్రీట్మెంట్ గురించి చాలా మందికి తెలుసు, కాకపోతే కొంచెం కాస్ట్లీ అని చెప్పుకోవచ్చాడు. సంతానం కోసం ఆశతో ఆ దంపతులు అంగీకరించారు. అన్ని మెడికల్ టెస్టులను తనకు సంబంధించిన డయాగ్నాలిసిస్ సెంటర్లలో చేయించాడు శివలింగం. ఆ రిపోర్ట్లను చూసి అంతా ఓకే, మీకు పిల్లలు కావాలంటే 30,000కు పైగా ఫీజు ఉంటుందని అన్నారు. అడ్వాన్స్ 15,000 రూపాయలు ఇవ్వాలని కోరాడు. డెలివరీ అయ్యేంత వరకు తన దగ్గరే చూపించుకోవాలని అన్నారు. బాధితులు శివలింగం మాటలను నమ్మారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. శివలింగానికి డబ్బులు అప్పగించారు. ఆయన క్వాలిఫై డాక్టర్ కాదని తేలడంతో అవాక్కయ్యారు. దీంతో మీడియాను ఆశ్రయించారు. నా పేరు వెంకటేష్. నేను ఈ చౌదరిగూడలో ఉన్న లక్ష్మీ ప్రసన్న క్లినిక్ డాక్టర్ శివలింగం బిహెచ్ఎంఎస్ దగ్గరికి పిల్లల కోసమని చూపించుకోనికి వెళ్ళడం జరిగింది. ఆయన టెస్టుల కోసమని స్కానింగ్ల కోసమని షాద్నగర్ పంపించాడు. షాద్నగర్ వెళ్ళి టెస్టులు స్కానింగ్లు తీసుకొని మళ్ళీ నేను చౌదరిగూడ వచ్చి ఆ డాక్టర్ గారికి రిపోర్ట్లు చూపించాను. చూపించిన తర్వాత మెడిసిన్ రాసిండు. మెడిసిన్ రాసిన తర్వాత మెడిసిన్ కూడా తీసుకున్నా, అమౌంట్ పే చేసి. అప్పుడు నాకు డాక్టర్ ఫీజు 30,000 ఉంటుంది, నీకు మీ తమ్మునికి ఇద్దరికి చూపించుకుంటున్నారు కాబట్టి ఇద్దరు కలిసి 60,000 పే చేయాలి. ఇప్పుడు మీరు సక్సెస్ అయినాక కూడా మంచి కన్సీవ్ అయిన తర్వాత కూడా నా దగ్గరికి వస్తారు కాబట్టి మీకు డబ్బులు వీలైనప్పుడు ఏంటంట అని చెప్పిండు. చెప్తే నేను మాకు ఇప్పుడు చెప్తే ఎట్లా సార్, మరి ఫీజు మీద ఇంత ఉంటుంది అని మాకు ముందు చెప్పలేరు, ఎందుకు ఇంత ఫీజు తీసుకుంటుండ్రు, అసలు మీరు ఏమి ఇక్కడ స్కానింగ్లు ఏం లేదు, టెస్ట్ ఏమీ లేదు కదా, దేనికోసము అని అడిగినాను. నేను అడిగిన తర్వాత లేదు ఫీజు ఇంత తీసుకుంటాము, మీరు కావాలిస్తే వేరే వాళ్ళని కూడా అడిగి, ఇక్కడ వేరే వాళ్ళు వస్తారు కదా వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని ఏంటంట అని చెప్పిండు నాకు. చెప్పిన తర్వాత మొత్తం నా డబ్బులు అడ్జస్ట్ అయితే లేవు అని చెప్పిన. నేను 15,000 ముందు కడితేనే నాకు మెడిసిన్ స్టార్ట్ చేస్తా అని చెప్పిండు. మెడిసిన్ దేనికోసం? మెడిసిన్ పిల్లల కోసం అని ఇచ్చిండు మెడిసిన్. అవి మెడిసిన్ కూడా అన్ని టెస్టులు రాకముందు మెడిసిన్ రాసిండు. మరి కొన్ని టెస్టులు రిపోర్ట్లే రాలేవు, మొత్తం రిపోర్ట్లు వచ్చిన తర్వాత కూడా మెడిసిన్ రాయలేడు. అంటే జనరల్గా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సేమ్ మెడిసిన్ రాస్తున్నాడు సార్. నాకు అది డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఇక్కడ చూపించుకోవడం కరెక్ట్ కాదు, ఈయన ఫీజు కూడా ఎక్కువ తీసుకుంటుండు, అసలు ఎంత ఫీజు తీసుకోవద్దు, అసలు దేనికోసం తీసుకుంటున్నాడు అని నెక్స్ట్ డే వెళ్ళిన. రక్త పరీక్షల బ్లడ్ తక్కువ ఉన్నదని గ్లూకోజులు పెట్టి ఇంజక్షన్లు ఇవ్వాలి, మళ్ళా 12, 2400 అయితే ఇద్దరికి రేపు రండి అంట అని చెప్పిండు. నెక్స్ట్ డే వెళ్ళి నేను, సార్ నాకు వీలు అయితే లేదు అమౌంట్, ఇంత డబ్బు మీరు వేస్ట్గా తీసుకుంటున్నారు, నేనేం చూపించుకోను,
నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాడా అని చెప్పిన. శివలింగం BHMS చేశాడట. అది కూడా కర్ణాటకలోని ఏదో యూనివర్సిటీ నుంచి. ఫేక్ సర్టిఫికేట్లతో ఎలాంటి అనుభవం లేకున్నా ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అడ్డదారిలో వైట్ కోట్ వేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఇదే విషయంపై శివలింగాన్ని ప్రశ్నించింది రాజ్ న్యూస్. అయితే ఆయన తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. తన దగ్గరికి వచ్చిన చాలా మందికి పిల్లలు పుట్టారని కనుక్కోండని చెప్పాడు. కానీ అసలు సర్టిఫికేట్లు లేకుండా వైద్యం ఎలా చేస్తున్నాడో మాత్రం చెప్పలేదు. ప్రశ్నిస్తే నీళ్లు నములుతున్నాడు. శివలింగంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చి రాని వైద్యంతో అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్న మున్నాభాయ్ MBBS డాక్టర్లపై విద్యాశాఖ కొరడా చుడిపించాలి. లేదంటే అమాయకులు మోసపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు గైనిక్ మరి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి చూడకూడదు కదా, మీకు తెలియదు ఆ విషయం? అది అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది సార్ మాకు. టెస్టులు ఆయననే రాసిండా చేయించుకోమని? ఆయననే రాసి. ఎక్కడికి పంపించింది టెస్టులకు? షాద్నగర్ పంపించింది సార్. ఏ ఎండ్లకు వెళ్ళినారు షాద్నగర్? డయాగ్నోస్టిక్ అది షాద్నగర్ స్కానింగ్ సెంటర్. అక్కడ వెళ్ళి తీసుకొని వచ్చినాం మేము. తీరా మాకు ముందు ఇన్ఫర్మేషన్ డాక్టర్ ఫీజు ఇంత అని చెప్పకుండా అనవసరంగా అది ఎందుకు చెప్పలేరు సార్. అది నెక్స్ట్ డే పోయి అడిగిన తర్వాత మాకు ముందే డబ్బా కొట్టుకుంటాం మాయేమి, ముందు ఫీజు చెప్తాం మాయేమి అంటున్నాడు. అసలు ముందు తెలిస్తే మాకు డబ్బులు అడ్జస్ట్ అయితాయా కావాలి, మేము చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా సార్, మరి మీరు ముందు ఎందుకు చెప్పలేరు అంటే సరే ఇక్కడ ఇట్లనే ఉంటుంది అంట అని చెప్పిండు. సరే మరి మాకు మీరు ముందు చెప్పకపోవడం వల్ల మాకు లాస్ట్ అయింది, 11,000 లాస్ అయింది కదా, మరి ఆ ఫీజు ఎవరినంటే స్కానింగ్ సెంటర్కి పోయి వాళ్ళని అడుగుకోవటని అన్నాడు. మీరు తప్పు చేస్తే వాళ్ళని ఎట్లా అడుగుతాం సార్ అని నేను అడిగినా. లేదు వాళ్ళు ఏమన్నా ఇస్తారేమో, పోయి అక్కడ పోయి అడుగు, నేను ఇయ్యనంట అని చెప్పిండు. ఇప్పుడు మీరు అంటే పిల్లలు లేనందుకు పిల్లల కోసం ఆయన దగ్గరకు వచ్చారా? అవును. ఎవరు చెప్తే వచ్చారు? వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తే వచ్చిన. అసలు ఆయన దగ్గరికి ఇట్లా మస్తు మంది వస్తారా? మస్తు మంది వస్తారు. మా మామని కూడా పంపించిన నేను తెలుసుకొని రమ్మని. ఆయనకు వచ్చి టెస్టులు స్కానింగ్లు తీసిన తర్వాతనే చెప్తాము ఏదైనా. ఇట్లా ముందు 30,000 ఫీజు ఉంటుంది అనే విషయం కూడా ఆయనకి చెప్పలేరంట. ఈ 10,000 అట్లా స్కానింగ్లకు అయితే అన్న విషయం మాత్రమే చెప్పారంట. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తుండు, మా దగ్గర మీరు చూపించుకుంటే పిల్లలు పుడతారు అని చెప్తున్నా. మంచిగా అయితే చాలా మందికి మంచిగా అయింది అనేది చెప్తుండు. మాకు ఆయన విధానం చూసిన తర్వాత మాకు డౌట్ వచ్చి మేము పోవద్దు అనుకున్నాము. ఆయన చెప్పకుండా తెలియని జనాల తన డబ్బులు వేస్ట్గా ఫీజు ఎక్కువ వసూలు చేస్తున్నాడు. అదొకటి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు సార్. అది ఇప్పుడు 10,000 లాస్ అయిన తర్వాత ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవాలని HMS ఉన్నారు సార్. ఓకే. ఆయన ఇప్పుడు గైనిక్ మరి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి చూడకూడదు కదా, మీకు తెలియదు ఆ విషయం? అది అక్కడ తెలిసిందే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి సక్సెస్ కాలేదు అని అంటే వాళ్ళు 1 month 2 months వచ్చి కూడా బంద్ కావచ్చు. అంతే కదా సార్, చెప్పలేం కదా మనం. కంటిన్యూ అయితే రాలేకుంటుందంటే అలిగేషన్ పెట్టడం లోపల డ్యామేజ్ అవుతుంది. అది వాళ్ళ పేషెంట్ల వాళ్ళ ఇష్టం, కానీ మనం చేసిన రోజు అయితే మనం చేస్తాం కదా సార్. తర్వాత సక్సెస్ రేట్ అంటే భగవంతు చేతులు ఉంటుంది, మనం కూడా చేసే ప్రయత్నం చేస్తాం. అంతేనే కదా సార్. IVF కూడా చేస్తున్నాం అని అంటున్నారు మేడం వాళ్ళు. అది కూడా సక్సెస్ కూడా అయ్యే వాళ్ళకే అవుతుంది కదా సార్. మీరు ఇల్లనే వింటున్నారు. ఇంకా మనం అంత IVF చేసినా కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంది. హలో దాన్ని బట్టి నేను ఒక 40,000 తీసుకుంటాం అంతే. అయితే కూడా 20,000 కూడా ఎక్స్పెక్ట్ చేసి ఫస్టే కాదు, ఒక 10,000 ఫస్ట్ తీసుకుంటాము. ఈ రోజు అంటే ఇవ్వలేదు సార్. నెక్స్ట్ టైంకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని అడగండి. పేషెంట్ అని అడిగి అనుకోండి, నన్ను కాదు. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటాము. పేషెంట్ అని అడగండి, సార్ ఇది తీసుకుంటారు ఫీజు 10,000 తీసుకుంటారు. 10,000 తీసుకొని వాళ్ళ కన్సీవ్ అయినాక మళ్ళీ 10 తీసుకుంటారు.